నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి పనుల్లో కొన్ని ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఓపికతో వ్యవహరించండి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని తమలపాకులతో పూజించండి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు ఆశించినటువంటి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. అలాగే అధికారులతో సమావేశ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులు, బంధువులు సహకరిస్తారు. కుటుంబపరమైనటువంటి విందు వినోదాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారి వజ్ర కవచమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు ఉంటాయి. అధికారుల యొక్క ప్రశంసలు అందుతుంటాయి. కీర్తి ప్రతిష్టలు కలిసి వస్తాయి. నూతనమైనటువంటి బాధ్యతలను స్వీకరిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారి గురుపాదిక స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారు ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే కుటుంబ విషయాల గురించి కొన్ని శుభవార్తలు వింటూ ఉంటారు. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, మహాలక్ష్మి అమ్మవారి ధైర్యలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి. మాట తీరులో నియంత్రణ కాపాడుకుంటూ ఉండాలి. ఇతరుల యొక్క విశేషమైనటువంటి సేవా కార్యక్రమాల్లో, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు సంపూర్ణంగా లభిస్తుంది. వస్తుప్రాప్తి ఆనందాన్నిస్తుంది. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం అమృతలింగేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, శివార్చన నిర్వహించండి. తులారాశి వారు వ్యతిరేకతల పైన విజయాన్ని సాధించుకుంటారు. రావలసిన పాత బాకీలను వసూలు చేసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో మెరుగుదల ప్రారంభమవుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో తెలివితేటలను ఉపయోగిస్తుంటారు. రాజకీయ కార్యక్రమాలను అధిగమిస్తారు. నాయకులతో వివిధ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. వ్యాపారాలను విస్తరింపచేసి ఆలోచనలో ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. ధనుస్సు రాశి వాళ్లకు గృహ సంబంధితమైనటువంటి పనుల్లో నిమగ్నమవుతూ ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తుల యొక్క కొనుగోలు వ్యవహారిక విషయాల్లో తొందరపడకూడదు. వాహన లాభాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. మకర రాశి వారు కుటుంబ సభ్యులతో, సోదరులతో అనుబంధాలను మరింత బలం చేకూర్చేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంటారు. ధైర్యంతో కూడిన నిర్ణయాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి వార్తలు, విషయాలు తెలుస్తుంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ, గణపతి స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించండి.
కుంభరాశి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. మాట తీరును మరింతగా ఆకట్టుకునేటువంటి విధంగా మలుచుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు తాము చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేసుకుంటారు. ఆత్మవిశ్వాసాలు పెరుగుతుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. శుభ కార్యక్రమాల గురించి ఆలోచిస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి.